టీడీపీ మీడియాని నమ్ముకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పడానికి నేను ఒక వీడియో చేశా. ఇదిగో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ వీడియోలో నేను కొన్ని క్యాండిడ్ ఎగ్జాంపుల్స్ కూడా ప్రస్తావించా. అవన్నీ అక్షరాల ఎంత నిజమో అదే మీడియా 2 రోజులు తిరగక మునిపే రుజువు చేసింది. ఆ మీడియా పలికిన పలుకులు చూస్తే హీరోయిజం చెలాయించడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదల్లా అని మనకు అర్థమైపోతుంది. ఆఖరికి ఎంత క్లిష్టమైన పరిస్థితి క్రియేట్ చేసిందంటే అసలు ఈ గొడవంతా 2 మీడియా సంస్థల మధ్య పెనుగులాట అని ముఖ్యమంత్రి మీకు మీడియా పంచాయతీలుంటే తలుపు మూసుకొని కొట్టుకోండి, లేకపోతే ఒకరి మీద ఒకరు బురద జల్లుకోండి. ఎస్, ఇలా కామెంట్ చేసి టోన్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ మహిళా అధికారుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అంటూ మొదలైన వివాదం రాజకీయంగా ఎన్ని మలుపులు తిరిగింది. ఇందులో ఏతా వాతా చూడబోతే ఎవరు నష్టపోతా ఉన్నారు, హీరోయిజం చెలాయించింది ఎవరు అనేది ఒక పాయింట్ అయితే, ఓవరాల్గా రాజకీయ అడ్వాంటేజ్ ఎటు నుంచి ఎటు మళ్ళిందో తెలిస్తే గనక అర్రర్రర్రర్ర టీడీపీ మీడియా ఇంత పనిచేసిందా రేవంత్కి అని కాంగ్రెస్ మీద ఎలాంటి సింపతి లేని వాళ్ళు కూడా అనుకోక మానరు. ఇంతకీ ఏం జరిగింది? జర్నలిస్టుల్ని అరెస్టులు చేయడము, ప్రత్యేకంగా సిట్ వేసి ఒక న్యూస్ ఛానల్లో వచ్చిన కథనం మీద విచారణ జరపటం, తెలంగాణ రాజకీయాన్ని కుదిపేయటం వారం రోజులుగా చూస్తూ ఉన్నాం కదా. ఈ విషయం మొత్తాన్ని పోస్ట్ మార్టం చేస్తూ మరో మీడియా సంస్థ ముందు ఆ కథనం వేసిన సంస్థతో పాటు కొంతమంది నాయకుల మీద కూడా గురిపెట్టి అడ్వాంటేజ్ పిండుకునేందుకు భలే వాటమైన ప్రయత్నం చేసింది. నేరుగా పేర్లు రాసేసి అసలు జరిగింది ఇది, దీని వెనక 100 కోట్ల సింగరేణి కాంట్రాక్ట్ వ్యవహారం ఉంది అని చెప్పడమే కాదు, ఏకంగా ముఖ్యమంత్రిని పూర్వపక్షం చేసేసేలాగా రాసిన రాత నిజంగా రాజకీయ వర్గాల్ని షాక్కి గురిచేసింది. ఎందుకని అలా రాసింది అని చూస్తే 2 కారణాలు కనపడతాయి. ఒకటి, హీరోయిజం చూపించుకోవాలి, ఎలివేషన్ తీసుకోవాలి, మా స్టాండర్డ్ ఇది, నా స్థాయి ఇది అనే హీరోయిక్ ప్రొజెక్షన్ చేసేసుకోవాలి. అంటే తెలంగాణలో ఏం జరగాలన్నా కానీ నా కనుసన్నల్లోనే ఉంది వ్యవహారం అనే సెన్స్ని, మెసేజ్ని కన్వే చేయాలి రాజకీయ వర్గాలకి. అది ఒకటి లక్ష్యం. ఇక రెండోది, ముఖ్యమంత్రిని కూడా ఇరకాటంలోకి నెట్టిన సందర్భం ఇందులో క్లియర్గా కనపడింది. ఎలాగో తెలుసా, ముఖ్యమంత్రికి కూడా తెలియకుండా అధికారులే సిట్టు వేసేసుకున్నారట. అలా జరగడం అనేది అరుదైన సందర్భంట. అంటే పరిపాలన మీద, కీలకమైన వ్యవహారాల మీద ముఖ్యమంత్రి జోక్యం లేకుండానే, ముఖ్యమంత్రికి తెలియకుండానే పరిణామాలు జరిగిపోతున్నాయి తెలంగాణలో అని చెబితే ఎవరిని తక్కువ చేసినట్టు, ఎవరికి నష్టం చేసినట్టు? పైగా సింగరేణి లాంటి వ్యవహారాల్లో గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నిర్ణేతగా ఉంటే ఈ ప్రభుత్వంలో మాత్రం డిప్యూటీ సీఎం కీలక పాత్ర పోషిస్తున్నారు అని చెప్పడం చూస్తే ముఖ్యమంత్రి కంటే పవర్ఫుల్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు అని పరోక్షంగా చెప్పగానే చెప్పినట్టు అయింది పాపం. ఇలాంటి పరిస్థితికి ముఖ్యమంత్రి రేవంత్ ఇరుకున పడ్డట్టు స్పష్టంగా కనపడింది. అందుకోసమే ఆయన ఆ కథనాన్ని తప్పుపట్టనో లేరు, రాసిన వ్యక్తి మీద నేరుగా మాట్లాడనో లేరు. అందుకని తనదైన చాకచక్యాన్ని, ప్రత్యేకంగా తనకు మాత్రమే ఉండే ఒక రకమైన తెలివితేటల్ని ప్రదర్శించేందుకు పాపం ముఖ్యమంత్రి ప్రయత్నం చేశారు. కావాలంటే ఈ కామెంట్ చూడండి. ఆంబోతులు కొట్లాడితేనంట లేగదూడల కాళ్ళు ఇరిగినాయంట. 2 మీడియా యజమానులు కొట్లాడుకుంటే మీరు కొట్లాడుకోండి, కానీ మా మంత్రులని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. అంటే ఇది 2 మీడియా సంస్థల మధ్య యుద్ధం అన్నట్టుగా చెప్పేందుకు ట్రై చేశారు. కాకపోతే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరగటమే కాదు, ఆర్థిక వ్యవహారాలు, 100 కోట్ల కాంట్రాక్ట్కి సంబంధించిన ఇష్యూ ఇది అనే మెసేజ్ జనబాహుళ్యంలోకి వెళ్ళిపోయింది. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. అందుకోసమే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియా ముందుకు రావటమే కాదు, అసలు ఎవరు చెప్పారు తేల్చుకుంటా అని చెప్పడం కనబడింది. దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడో అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రెస్ని పిలిచి నేను మాట్లాడతాను. ఎస్, ఆ తర్వాత కేబినెట్ మీటింగ్లో ఈ ప్రస్తావన వచ్చినట్టు కనపడలా. ముఖ్యమంత్రితో కలిసి ఆయన ఒకే వేదిక మీద కనపడ్డ సందర్భం మధ్యాహ్నానికి మనం అందరం చూసాం. అంటే రాజకీయపరమైన ప్రకటనలు చేయటము, మీడియా సిచ్యువేషన్ని తన గుప్పిట్లోకి తీసుకొని హీరోయిజం చూపించేందుకు ఏకపక్షంగా ఒక రకమైన జడ్జిమెంట్ ఇచ్చేసేందుకు ప్రయత్నం చేసేసరికి ఏం చెయ్యాలో తెలియని గందరగోళం కాంగ్రెస్లో ప్రివైల్ అయింది. ఆ తర్వాత అసలు కాంగ్రెస్ వాళ్ళు కాంట్రాక్టుల కోసము, డీల్స్ కోసమే గొడవలు పడుతున్నారు మంత్రుల స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా అని కొద్ది నెలల్లోనే ఇలా బయటికి పొక్కిన సందర్భం ఇది మొదటిది కాదు, బహుశా రెండోది కదా. ఇంతకుముందు చూసాం కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్లో ఎంత పెద్ద మంటలు రేగాయో.
నేరుగా విచారణ అధికారులు కొండా సురేఖ ఇంటికి వెళ్తే మంత్రి కుమార్తె ధమ్కీ ఇవ్వడము సోషల్ మీడియాలో కనపడింది. ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ లాంటి పార్టీ ఇన్ఛార్జి, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ లాంటి వాళ్ళు చల్లబరిచేందుకు, ప్యాచప్ చేసేందుకు ట్రై చేయటాన్ని తెలంగాణ చూసింది, ఇప్పటికీ గుర్తుంది. ఆ తర్వాత ఇప్పుడు మరో సందర్భం అన్నమాట. అంటే ఇవన్నీ చూస్తే కాంగ్రెస్ వాళ్ళు కాంట్రాక్టులకు సంబంధించి, కోట్ల వ్యవహారాలకు సంబంధించి కుమ్ములాటల్లో మునిగిపోయారా అని సాధారణ ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి వచ్చేసింది. అందుకోసమే ముఖ్యమంత్రి పనిగట్టుకుని మరి అలాంటి సందర్భం ఏమీ లేదు, నాకు తెలియకుండా ఏమీ జరగదు అని చెప్పడానికి, టోన్ డౌన్ చేయడానికి ట్రై చేశారు. ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావు లేదు. ఎస్, ఈ ప్రకటన ఆంతర్యం ఇదే. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. అన్నిటికీ మించి ముఖ్యమంత్రికి ఈ విషయం తెలియదు అని సిట్ వ్యవహారం విషయంలోనూ, టెండర్ల విషయంలోనూ ఆ పత్రిక చేసిన కామెంట్లు చూస్తే టీడీపీ మీడియా తెలంగాణ వ్యవహారాల విషయంలో, దట్టు ముఖ్యమంత్రి లాంటి అగ్రనాయకుల విషయంలో ఎలాంటి వైఖరితో ఉంది అనే విషయం చెప్పకుండానే 70mm స్కోప్లో అందరికీ కనపడిపోయింది. డాల్బీ సౌండ్లో వినపడిపోయింది అందరికీ కదా. అందుకోసమే ఇప్పుడు బీఆర్ఎస్ చాకచక్యంగా ఆరోపణలన్నీ పాత కాంగ్రెస్ వాళ్ళ మీద ఎందుకు వస్తాయి? ఆరోపణలు చేసేవాళ్ళు టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు అయ్యి ఉంటారు, అంటే టీడీపీ నుంచి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు అయ్యి ఉంటారు. పాత కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. వరుసగా పాత కాంగ్రెస్ మంత్రుల మీదే వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి, ఏం జరగబోతుంది రేపు భవిష్యత్తు చాలా స్పష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి టు మోడీ వయా బాబు అంటూ కొత్త సూత్రీకరణ చేయడమే కాదు, ఇది పంపకాల కోసం తన్నులాడుకుంటున్న ప్రభుత్వం అని ఈ ఇష్యూలో మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. అంతే కదా, మంత్రులేమో ఓ పక్కన టెండర్ల గురించి, కాంట్రాక్ట్ల గురించి మాట్లాడుకుంటారు. అసలు ఏం వివాదం లేదు, టెండర్లకి సంబంధం లేదు అంటూనే ఆ టెండర్ని రద్దు చేయించాము, నిబంధనలు త్వరలో ఖరారు చేస్తాము అని చెప్పడం ఆల్రెడీ చూసాము. క్యాన్సిల్ ద టెండర్ అండ్ గో ఫర్ ఎ ఫ్రెష్ టెండర్. ఎస్, ఇలాంటివన్నీ చూసిన తర్వాత బీఆర్ఎస్ చెప్తున్నది, చేస్తున్న రాజకీయ వాదన కరెక్టేనా అనే అభిప్రాయం జనంలో వస్తుంది కదా. అలా జరగడం వల్ల నేరుగా ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం జరిగే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. అంటే మీడియా సంస్థ ఏకపక్ష ప్రకటనలు చేయడం, మీడియా ట్రయల్కి తీసుకోవడం వల్ల ముఖ్యమంత్రికి, ముఖ్య కాంగ్రెస్ నాయకులకి ఇరకాటమైన పరిస్థితి వస్తే అడ్వాంటేజీ బీఆర్ఎస్ వైపు మొగ్గే పరిస్థితి వచ్చింది. ఈ మాట నేననడం కాదు, స్వయంగా రేవంత్ కూడా ఒప్పుకున్నారు కదా. మీరు రాస్తున్న రాతలు, చూపిస్తున్న చూపులు మారీచుడి సుబావులకు, శుక్రాచార్యునికి సహకారం అందించినట్టుగా ఉంటుంది. ఎస్, ఈ మాటలకు ఆంతర్యం అదే కదా. ఇవన్నీ చూడబోతే కాంగ్రెస్లో తన్నులాటలు, వీధికి ఎక్కడము, జనం నోళ్లలో పడడం ఇప్పుడు పరిపాటిగా కాదు అలవాటుగా మారిపోతూ ఉంది. అసలు రాష్ట్ర రాజకీయం, రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ చింపిని విస్తరైపోయిందా అనుకునే పరిస్థితి వచ్చే సిచ్యువేషన్ ఇప్పుడు దాపరిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా బీఆర్ఎస్కి అడ్వాంటేజ్గా మారుతాయి. అంతే కదా, రెండు జమానాల్ని పోల్చి చూసుకుంటారు. అప్పట్లో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు, ముఖ్యమంత్రిని గ్రాంటెడ్కి తీసుకుని మీడియా మాట్లాడేది కాదు, ఇలాగా టెండర్ల గురించి మంత్రులు కొట్లాడే పరిస్థితిని మనం చూసుండం అని జనం అనుకుంటే గనక కాంగ్రెస్కి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. బీఆర్ఎస్ లేవడానికి, లేచి నిలబడడానికి అది రాచబాట పరుస్తుంది. ఒకవేళ సంక్రాంతికి ముందుగా ప్రకటించినట్టు రైతుల ఖాతాల్లో పైసలు పడి ఉంటే కనుక ఇలాంటి విషయాల గురించి పెద్దగా పట్టించుకోకపోయేవాళ్ళేమో. అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండేదో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం రైతుల ఖాతాల్లో పైసలు లేవు, ప్రభుత్వ పర్ఫార్మెన్స్ అంతంత మాత్రంగా ఉంది. చూడబోతే మీడియాతో గొడవలు, ఇంకో మీడియా సంస్థ వచ్చి ముఖ్యమంత్రికి తెలియదు అని మాట్లాడేయటం చూస్తూ ఉంటే అంతా చిందరవందర గందరగోళం అయిపోయింది అని అనిపిస్తుంది కదా. అవునా కాదా? మీరైతే ఏమంటారు? ఈ ఓవరాల్ సినారియోలో లూజర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నవాళ్ళు అవుతుంటే ఇలాంటి పరిస్థితుల అడ్వాంటేజ్ బీఆర్ఎస్కి వస్తోంది అంటే మీరేం చెప్తారు?